హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము డిఎస్సి సిలబస్లో భాగంగా మ్యాథమెటిక్స్లో మొదటి చాప్టర్ అయినటువంటి సంఖ్యా వ్యవస్థ. సంఖ్యా వ్యవస్థను ఈరోజు ప్రారంభిద్దాం. ముందుగా మనము అంకెలు అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు భారతీయ సంఖ్యా వ్యవస్థలో 0 నుంచి 9 వరకు, ఈ 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఈ చిహ్నాలను ఏమంటారు అంటే అంకెలు అంటారు అనమాట. అంటే మనకు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని ఏమంటారు? అంకెలు అంటారు అనమాట. మనకు వీటన్నింటిని ఏమంటారు? అంకెలు అంటారు అనమాట. నెక్స్ట్ మరి సంఖ్యలు అంటే ఏమి? ఈ అంకెలు ఏవైతే ఉన్నాయో ఈ అంకెల సమూహముతో అంకెల వలన ఏర్పడే వాటిని ఏమంటారంటే సంఖ్యలు అంటారు అనమాట. మనకి ఇక్కడ 1 అనేది ఒక అంకె అవుతుంది, 0 అనేది ఒక అంకె అవుతుంది అనమాట. ఈ అంకెల ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది ఒక సంఖ్య అవుతుంది అనమాట. అంకెల సమూహం ఏమంటారు? సంఖ్యలు అంటారు అనమాట. అదేవిధంగా ఇక్కడ 20 అనేది ఏమి? ఇది ఒక సంఖ్య. 2 మరియు 0 అనే 2 అంకెల ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది ఒక సంఖ్య అవుతుంది అనమాట. అదేవిధంగా 19 అనేది కూడా ఒక సంఖ్య అవుతుంది. 237 అనేది కూడా ఒక సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఇది అంకెల సమూహం అనమాట. అంకెల సమూహం ఏమంటారు? సంఖ్యలు అంటారు అనమాట. చూడండి, ఇక్కడ మనకు 2, 3, 7 ఇవన్నీ కూడా అంకెలు అనమాట. ఈ అంకెలతో ఏర్పడింది కాబట్టి ఇది ఒక సంఖ్య అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ సంఖ్యల విభజన చూద్దాం. సంఖ్యల విభజన, సంఖ్యలను ఏ విధంగా విభజించారు ఒకసారి చూసినట్లయితే సంఖ్యలను మొదటి విభజన చూద్దాం. మొదటి విభజనలో భాగంగా సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు అని ఇక్కడ సంఖ్యలను విభజించడం జరిగింది అనమాట. ఈ విధంగా విభజించారు. రెండవ విభజనను మనం గమనించినట్లయితే సంఖ్యలను ఏ విధంగా విభజించారు? సహజ సంఖ్యలని అంటే న్యాచురల్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో, పూర్ణాంకాలని అంటే హోల్ నెంబర్స్ అంటారు, ఇంటీజర్స్ అని అంటే ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అనమాట. పూర్ణ సంఖ్యలని, అదేవిధంగా అకరణీయ సంఖ్యలని, కరణీయ సంఖ్యలని, వాస్తవ సంఖ్యలని, ఈ విధంగా సంఖ్యలను విభజించడం జరిగిందనమాట. ముందుగా మనము ఈ సంఖ్యల విభజనలో భాగంగా సరి సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం. సరి సంఖ్యలు అంటే ఏమో తెలుసుకుందాం. ముందుగా సరి సంఖ్యలు అంటే ఏమో ఒకసారి చూద్దాం మనము. 2తో భాగించబడు సంఖ్యలను సరి సంఖ్యలు అంటారనమాట. అంటే ఒక సంఖ్య 2తో భాగించబడుతుంది అంటే ఆ సంఖ్య ఏమవుతుంది? ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉదాహరణకు 10 అనేది 2తో భాగించబడుతుంది కదా. చూడండి, ఇక్కడ మనకు 10 అనేది 2తో భాగించబడుతుంది కాబట్టి 2 5ల 10 కాబట్టి ఇక్కడ 10 అనేది ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. అదేవిధంగా 238 అనేది కూడా ఒక సరి సంఖ్య అవుతుంది. 7596 ఇది కూడా ఒక సరి సంఖ్య అవుతుంది. ఇక్కడ XYZ2 లాస్ట్లో 2 ఉంది కదా, ఇది కూడా ఒక సరి సంఖ్య అవుతుంది. అంటే సరి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో, అంటే ఇక్కడ ఒకట్ల స్థానం, ఇక్కడ ఇది ఒకట్ల స్థానం అనమాట. ఇక్కడ ఈ సంఖ్యకు ఇది ఒకట్ల స్థానం, ఈ సంఖ్యకు ఇది ఒకట్ల స్థానం, ఈ సంఖ్యకు ఇది ఒకట్ల స్థానం అనమాట. అంటే సరి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా ఏముంటుంది? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, లేదా 8 కానీ, వీటిలో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అటువంటి సంఖ్యలను ఏమంటారు? సరి సంఖ్యలు అంటారు. సరి సంఖ్యలు అనేటివి ఖచ్చితంగా 2తో భాగించబడతాయి అన్నమాట. ఇది సరి సంఖ్యలు అంటే ఇదనమాట. నెక్స్ట్